ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధనస్సు రాశి అంటే ధనానికి అధిపతి అయినటువంటి రాశి. ధనస్సుకి అధిపతి ఎవడంటే గురుడు. కర్కాటకంలో ఉన్నాడు, కర్కాటకంలోకి వచ్చాడు. కర్కాటకానికి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వాడు గురుడు. అంచేత గురుడు మేనానికి కూడా గురుడు, మీనానికి కూడా గురుడు, ధనస్సుకు కూడా గురుడు. అయితే ఇక్కడ గురుడు ఎక్కడున్నాడు అంటే కర్కాటకంలో ఉన్నాడు. మరి గురుడు ఇంట్లో ఎవరు ఉన్నారు? అక్కడ ఈడ మీనంలో శనిదేవుడు ఉన్నాడు. ఎలాగొచ్చిందంటే అనుకోలేనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించిన మార్పులు, ధైర్యం కూడగట్టుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ధనస్సు రాశి అంటే ఒక పట్టుదల అయినటువంటి రాశి. దేన్నైనా సరే సాధించాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి రాశి. సామాన్యమైన రాశి కాదు. వీళ్ళకి మేనం అంటే 4 వేళ్ళు: ధనస్సు, మకరం, కుంభం, మేనం. అయితే అర్ధాష్టము శని ప్రభావం ధనస్సు వారికి ఎంతవరకు ఉంటుంది? అర్ధాష్టమ శని ప్రభావంలో వీళ్ళకి ఏవైనా మంచి జరుగుతుందా? మొన్నటి వరకు ఇబ్బందులు పడుతూ 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 లేస్తూ వచ్చారు. ఇప్పుడే నిలదొక్కుంటున్నారు అనుకుంటే ఒక 6 మాసాలు బట్టి మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యమైన ఇబ్బందులు పడుతున్నారా? ఊహించినటువంటి మార్పులు వచ్చేసాయి. అనారోగ్య సమస్యలు వచ్చాయి, కుటుంబ సమస్యలు జటిలితం అయిపోయి, బంధువర్గంతో విరోధం అయిపోయింది, అనుకోలేని మార్పులు, పెను మార్పులు కలిగాయి. అంతా కూడా అన్బ్యాలెన్సింగ్ అయిపోయింది, చేజారిపోయింది. అదృష్టం కాలరాసిపోయిందా అన్నట్టుంది. అయినా సరే దేనికి గోచారానికి లొంగలేని రాశి. అందులో ఎంతోమంది ఉన్నారు. ఏమండి మీకు మనం చెప్తారండి, మా అమ్మలే మాకే తిరగలేదు. విద్యాలాభము, గురుడు మారాడు కాబట్టి విద్యాలాభం అన్నాం, బాగా ఉద్యోగ లాభం కూడా పొందారు. కానీ అక్కడే ఒక చిన్న ఉంది. ఎంత ఉద్యోగ లాభం పొందినా మనస్తాపానికి గురి కాక తప్పలేదు, కొన్ని ఇబ్బందులు పడక తప్పలేదు, మోసపూరి వ్యవహార చిక్కుల్లో చిక్కుకోక తప్పలేదు. మరి ఇది ఎక్కడ వచ్చింది? గోచారం ఎలా తీసుకున్నా కొంత ప్రభావం వాటి మీద చూపిస్తుంది. జ్యోతిష్యాన్ని నమ్మమని పూర్తిగా నేను చెప్పను, కానీ నమ్మి చెడిపోయినాడు ఎవడు లేడు. మోసపోయినాడు మీకు ఇష్టం, ఎందుకంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తే మీరు మోసపోయి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఏ విధంగా అడుగు వేయాలి అని తెలుసుకోవాలి. గోచారం తెలుసుకొని మనం నడుచుకోవాలి. ఎవరైతే చెప్పారు ఇలా వెళ్ళిపోదాం, ఇలా చేద్దాం అని కాదు. గోచారం తెలుసుకోండి. గోచారం తెలుసుకున్న తర్వాత మన పరిస్థితులు బట్టి గోచారం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలుసుకోండి. హితవు తెలుసుకుంది జ్యోతిష్యం. పెద్దలు మనకి హితవు చెప్తారు చూడండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి హితవు పలుకుతుంది. ఆయన అలా కాదన్నా, ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందా, ఈ విధంగా కష్టం వచ్చిందా, అయ్యయ్యో ఎంత పని అయిపోయింది, అలా కాదు ఇలా చేసుకుంటే నీకు బాగుంది కదా, నువ్వు ఎవరినైనా అడిగితే మేము చెప్పుదాం కదా అన్నటువంటి సలహాలు సంప్రదింపులు కూడా మన పెద్దవాళ్ళు పూర్వం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అటువంటి పెద్దలు ఉన్నారు, కానీ ఆ పెద్దలని వినం మనం. ఎందుకంటే పెద్దలు వాళ్ళ ముఖం వాళ్ళు ఏం చెప్పారో సోదేస్తారు. వాళ్ళు ఏదైనా మంచి చెప్తే సోదేస్తారు. ఎక్కువ సోదేయద్దు అంటాం, ఎందుకంటే వితరణం మనం చేస్తాం. వితరణం అంటే తరికిస్తాం. తరికింపు వల్ల వాళ్ళకి కూడా దగ్గరికి రాకుండా పోతారు. మనం ఏదో నిండా మునిగిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా చెప్తే అప్పుడు అనుకుంటాం, అప్పుడు తెలుసుకుంటాం. కానీ పెద్దల్ని గౌరవించాలి. తల్లిదండ్రుల్ని మనం సంస్కరించుకున్నట్టుగైతే ఎవరైనా మనం చెప్తారు, హితవు పలుకుతారు. ఆ హితవు కూడా పలికిన విధానం కూడా తెలుసుకోవాలి అంటే దైవానుగ్రహం తప్పదు. ఇక్కడ మనం దేవుణ్ణి అనుగ్రహించి ఆశ్రయించాలి. అప్పుడే ఎవరైనా సరే పెద్దలు హితవు పలకడానికి ముందుకు వస్తారు. దైవాన్నే మనం ధిక్కరిస్తే మనం ఏం చేయలేం.
దైవాన్ని ధిక్కరించుకుంటే ముందుకు మనం అడుగు తీసి అడుగు వేయలేం. అందుకే చెప్తాను నేను, దైవానుగ్రహం పొందండి. దైవానుగ్రహం పొందామంటే మనకు అన్ని రకాలుగా, ఎందుకంటే రామబాణం ఎంత గొప్పదో, రామాన శబ్దం ఎంత గొప్పదో, ఈ తోడ ధనుస్సు రాశి అంటే అంత గొప్పది. రాముడు తాలూకా నామం ఎంత పవిత్రమైంది, అంత పవిత్రమైన ధనుస్సు రాశి సామాన్యమైన రాశి కాదు. ఏమండి, ధనుసు రాశిలో ఎన్నో కష్టాలు పడ్డానండి, ఎన్నో బాధలు పడతాను. కష్టాలు ఏ రాశిలో లేదు, ఎవరికి లేవు, అందరూ పడుతున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా పడ్డారు, అవమానాలు పడ్డారు, ఇవన్నీ సమస్యలు నుంచి బయటపడ్డారు. ప్రతి ఒక్కరికి కూడా కష్టము, నష్టము, సుఖము, లాభం అన్నీ ఉంటాయి. కానీ కొందరికి సమపాల్లో ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి, కొందరు తక్కువ ఉంటాయి. అది అడ్జస్ట్మెంట్ ప్రకారంగా ఉంటుంది. అదే అంటాం, దైవానుగ్రహం పొందాలి. దైవానుగ్రహం పొందితే ఏదైనా సరే మంచి జరుగుతుంది. అష్టాష్టమ శని ప్రభావం అన్నది రాహు తాలూకా తృతీయాధిపత్యంలో ఉన్నటువంటి రాహు ప్రభావం అన్నది ఇక్కడ అనకూడదు. కానీ ఎటువంటి జాతకం అన్నది అంటే ధనస్సు రాశిలో అష్టమంలో గురుడు అంటే అది కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. భాగ్యంలో కేతువ అంటే తండ్రి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పితృరాలు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నారు. దశమ రాజ్యంలో శుక్రుడు నీచబడిపోయాడు. రాజ్యంలో మంచి ఉల్లాసమే, ఆనందమే, కానీ నీచబడ్డాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు. ఏంటి అందరూ పొగిడేస్తారు. పాజిటివ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. నెగిటివ్ థింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కోర్టు వ్యవహార చిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, అలాగే రైతాంగానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అది తెలుసుకోవాలి. ఆగస్టు నెలలో కొంత బ్యాలెన్సింగ్ మీకు జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కొద్దిగా కలిసి వస్తాయి. బంధువర్గంతో చేసుకున్నప్పుడు మనం ఏదైతే బంధువర్గంతో తిరుగుతున్నాం, స్నేహితులతో తిరుగుతున్నాం, ఇష్టాగోష్ఠి జరుగుతున్నాం, కొన్ని జాగ్రత్తలు సూచించుకొని పాటించుకొని మనం ప్రయత్నించాలి. జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఎవరితో అయినా సరే ఏదైనా జాగ్రత్త భయం నాస్తి అన్నాడు. జాగ్రత్తగా ఉండాలి, దైవానుగ్రహం పొందాలి, మంచిగా పెద్దల సలహా పాటించుకొని ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మరో ఉత్సవంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.